నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమును ఈ యొక్క డైలీ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నేడు మీ దినము మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 41:10 నేను నీకు సహాయము చేయవాడను నేనే. నిజమే, మనము ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మహాశక్తిమంతుడు, మహా సర్వాధికారి అయిన దేవుడు గనుక ఆపదలో ఉన్న మనలను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క అపారమైన జ్ఞానముతోనూ మరి అపారకరమైన ఈ యొక్క జీవితంలోనూ మనము నేటి దినాల్లో సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా ప్రయాసపడుతుంటాం, భారం మోస్తుంటాం. మరి ప్రతి ఒక్కరిని కూడా ఏ వ్యక్తిని కూడా దర్శించినప్పుడు, ఏ వ్యక్తితోనూ కూడా మాట్లాడినప్పుడు ఏదో ఒక సమస్య వారిలో హృదయంలోని, వారి యొక్క మనస్సులోని, తలంపుల్లోని ఒక భారం అనేది ఉంటుంది. ఆ భారాన్ని తొలగించడానికి సహాయముకు మనము కన్నులెత్తి చూస్తుంటాం, లేకపోతే ఆహారం కొరకు చేతులు చాపి మనం చూస్తూ ఉంటాం. ఈ దినము ఎలా గడుస్తుంది, ఈ దినము భారము నేను ఎలా దింపుకోగలను, కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలను, నా భార్య పిల్లలను ఎలా పోషించుకోగలను, నా యొక్క ఆఫీసులో నేను ఏ విధంగా భారాన్ని మోస్తున్న ఆ సమస్యను నేను ఎలా తొలగించుకోగలను, లేకపోతే అప్పుల సమస్యలతో ఈరోజు ఎదుర్కోవాల్సిన ఈ యొక్క వడ్డీలు కావచ్చు, ఈ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నేను ఎలాగా నెట్టుకొని రాగలనని సహాయం కొరకు తెల్లవారుజామునే మనం ఎదురు చూస్తాం. రాత్రికాలం అంతా కూడా భారం కలిగి పడుకుంటాం, ఉదయకాలమును మన సహాయం కొరకు ఎదురు చూస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు సహాయం చేయవాడును నేనే. నిజమే, దేవుని తప్ప, ప్రభువు తప్ప మనకి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎక్కడో ఉంటాడు కదా, మనకి ఎలా సహాయం చేయగలడని మీకు మనసులోని, మదిలోని అవిశ్వాసమైన తలంపు అనేది మీకు రాగలదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మహాశక్తిమంతుడు, మహాజ్ఞాని కలిగిన వాడు. మీకు ఏ సమయానికి ఏ యొక్క స్థితిలో మీకు సహాయం అందించగలడో అందించే శక్తి సామర్థ్యం కలిగిన ఒక పరశక్తి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క శక్తిని మనం అంచనా వేయలేము. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ భారం మోస్తున్నా, హృదయంలో ఏ వేదన చెందుతున్నా, లేకపోతే మరణంలో మీ ప్రియులను కోల్పోయి కృంగిపోతున్నప్పుడు మీరు దేవుని వైపు సహాయాన్ని ఎదురు చూడాలి. ఏ వ్యక్తి కూడా మనకి సహాయం చేయలేడు, కానీ సర్వశక్తిమంతుడు ఒక్క మాటతోని ఆయన ఎక్కడున్నా, సింహాసనం మీద ఉన్న మీ యొక్క జీవితం వైపు ఆయన కన్ను దృష్టి అనేది ఉంటుందనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీ యొక్క ప్రార్థన, మీ యొక్క భారము, మీ యొక్క వేదన, మీ యొక్క కష్టము ఇదంతా కూడా ప్రార్థన రూపంలోనే ధూపముగా మీరు దేవునికి ఇంపైన సువాసనగా మీరు అర్పించినప్పుడు, తెల్లవారుజామునే మీరు అర్పించినప్పుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యత ఆ దినమంతా కూడా మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఆ దినమంతా కూడా మీకు సహాయం చేయే హస్తము మీ పైన ఉంటుందనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని అధైర్యపడవద్దు, దిగులు చెందవద్దు, భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, ఏమవుతుందని చింతించవద్దు. ఈ దినాన్ని నడిపించేవాడు నీ ప్రభువు, నీ రక్షకుడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని మీరు పోషింపబడాలంటే నీ రక్షకుడు సహాయం అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ప్రయాణమే వెళ్తున్నారంటే నీ యొక్క రక్షకుడు, నీ కాపుదల, నీ భారాన్ని తొలగిస్తాడనేది మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని మరి ప్రారంభించండి. దేవుడు మహాశక్తిమంతుడు, సహాయం చేయగలడు. ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనా శక్తితో, విశ్వాసం కలిగి దేవుని వైపు చూసి ఆయన యొక్క సహాయాన్ని మీరు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సహాయము
కొరకు దేవుని వైపు చూడండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడంటే నమ్మదగిన సహాయకుడు. మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాటలతో బలపరచబడి ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.